హలో పీపుల్, వెల్కమ్ టు నిహా క్రియేటివ్స్. సో టుడే మన వ్లాగ్ ఏంటంటే మేమంతా కలిసి గోవిందరాజుల గుట్ట టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్లో లొకేట్ అయి ఉంది. ఈ గుట్ట ఎక్కితే వరంగల్ సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఈ టెంపుల్ జైనులు పరిపాలించిన కాలం నాటి టెంపుల్ అన్నమాట. ఆ కాలంలో నిర్మించబడిన టెంపుల్. మాకందరికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అలా కొంచెం సేపు కూర్చొని మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్తే ఆ వైబ్రేషన్, ఆ పీస్ఫుల్నెస్ చెప్పలేము ఇంకా మాటల్లో. ఆ గుట్ట మీద నిల్చొని చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్ ని విజిట్ చేయడం. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేత గోవిందరాజుల స్వామి ఇక్కడ స్వయంగా వెలిసారంట. టెంపుల్ చుట్టూ శ్రీరామ శ్రీరామ అంటూ రాసి ఉన్నాయి. అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో చూసేద్దామా. ఈ స్వామివారు జైన రాజులు పరిపాలించిన కాలంలో స్వయంగా వెలిసారంట. సో మనకి ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో ఆ కాలంలో కరువు కాటకాలతో ఓరుగల్లు నగరం అంతా ప్లేగు వ్యాధితో చాలా మంది చనిపోయారంట. ఈ గుట్ట మీదకి ప్రజలందరూ వచ్చి నివాసాలుండి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకున్న రోజులు ఉన్నాయంట. వరియోగుల, జగన్నాథ, కూర్మాచల అనే వంశస్థులు నాటి నుండి నేటి వరకు ఆ దేవుడికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారంట. ఈ గోవిందరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమితో కూడుకొని హోలీ పండగ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఉంటాయి. ఆ టైంలో స్వామివారి ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే స్వామివారి కుడకలు తింటే కొడుకులు పుడతారు, కొడుకుల పేరు గోవింద అంటూ ప్రార్థిస్తూ ఆ స్వామివారి యొక్క ప్రసాదమైన కుడకలను తింటే కొడుకులు పుడతారనే ఒక నమ్మకం ఇక్కడ ఉంది. కుడకలు తింటే కొడుకులు పుడతారు అంటూ ప్రార్థిస్తూ స్వామివారి ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొంటారు. ప్రతి శ్రీరామనవమికి ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ స్వామివారిని వరాల పూజ్యం అని కూడా అంటారు. మనం ఏ వరాలు కోరితే ఆ వరాలు ఇస్తారని ఇక్కడ భక్తులకి నమ్మకం. చూడండి వ్యూ ఎంత బాగుందో. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ నిహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.